ఉందండి. బాబు పాము ఉన్నదన్నారు, ఎక్కడుంది? ఎక్కడ? ట్యాంక్ దగ్గర. ఆ ట్యాంక్ దగ్గర పాము ఉన్నదన్నారండి, చూద్దాము. ఇక పిల్లలు చెప్తున్నారు, చూశాక మాట్లాడదాము. మీరు అలా చూస్తూనే ఉండండి. ఇది తాటితూరు గోస్తాని నది ఏరియా అండి, మీరు చూస్తూనే ఉండండి. పిల్లలు చేపల కోసం గేలలు వేసారట, చేపల కోసం గేలం వేస్తే పాము పడ్డదట, చూద్దాము. ఓకే, చూసాక మాట్లాడదాం, చూస్తూనే ఉండండి. రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పాము ఉన్నదని చెప్పారు పిల్లలు ఈ ట్యాంక్ దగ్గరలోను. చూద్దాము, చూసిన దగ్గర మాట్లాడదాం. అలా చూస్తూనే ఉండండి. ఈ ఊరి పేరు తాటితూరు గ్రామ పంచాయతీ అండి. భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. మీరు చూడగలరు. ఇక్కడ పాము ఉన్నదని చెప్పారు, చూస్తున్నామండి. లేదు, కనిపించలేదు. ఓకే గైస్, ఈ మెట్ల దగ్గర చూద్దాం, ఉన్నదన్నారు పాము. వన్యప్రాణులను రక్షించండి ఫ్రెండ్స్, ప్లీజ్. చేపల కోసం గేలం వేసుకుంటే ఆ పాము ఆ గేలం కొన్న ఎర్రను మింగేసిందండి. చూడండి, దాన్ని గేలం నుంచి నేను తప్పిస్తాను, దాన్ని రక్షిస్తాను. ఈ స్నేక్ని మీరు చూస్తూనే ఉండండి. అవును బాబు, మరి చేపలకు వచ్చింది, చేపను మీరు వేసారా? ఫస్ట్ చేప పడింది పదనన్న, చిన్న చేప వేస్తే తినేసి నోట్లో మింగిసినటువంటి ముళ్ళు. ముళ్ళు అక్కడ ఉంటాను, బయట కనబడుతుంది. బయట కదా, నడుము మీద ఇక్కడ బయట నవ్వుతాను, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కనబడుతుందా? నేను పట్టుకుంటాను ఒక ముళ్ళు తీసి. ఇలా పట్టుకుంటాను, ఏమవుతుంది నాన్న? ఎల్లరా దీపు ఏట అవదరా, ఏటవుతుందండి? నేను ఇగో బుర్ర తోక పట్టుకున్నాను, నువ్వు ఓన్లీ అదొకటే హ్యాండ్లింగ్ చేయొచ్చు. మెల్లిగా మెల్లి తినను, ఏటవదు. నేను వదలను, ఇగో బుర్ర నా చేతిలో ఉందా, అది ఫినిష్. కడుపులోకి వచ్చింది, కడుపులో నుంచి వస్తుంది. కట్ చేసి వెళ్ళరా, కట్ చేసి ఆ ముళ్ళు తీసి గోడ రుద్ది ఇలా రుద్దితే తీరా దీపు వెళ్ళరా. నువ్వు వీడియో తీయండి, ఒకళ్ళు వీడియో తీయండి అన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ సెల్లోకి వచ్చి చేరుతుందండి. అందుకోసం ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చూపించు బాబు, కొద్దిగా ఇటు సైడ్ రానండి. ఇంకా లాక్కోని కావాలి, దగ్గర చూసేది. తాడు లాగినా బయటకి, అది ఎట్టుకోలాగా. అమ్మయ్యా, లేదు పెట్టుకుందా పోతాను ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇది తెలుగులో నీటి కూడా అంటారు, ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారండి. పిల్లలు గేలాలు వేసుకున్నారు. బాబు నా వైపు కొందరు రండిరా నాన్న, నువ్వు వీడియో అటు నుంచి తీయ, మీ ముగ్గురు నా దగ్గర రండి, చెప్తాను. ఇక మా తాటికూరు పిల్లలండి సరదాగా చేపలకి గేలం వేసుకున్నారు, గేలం మింగేసిందండి. ఓకే, దీన్ని రక్షించము, సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం. వన్యప్రాణులను రక్షించండి. మీకు ఎవరికైనా స్నేక్ కనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయండి, 8341776550. ఓకే అండి, ఓకే. సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం. జై హింద్, జై భారత్. ఇది తెలుగులో నీటికోడి, ఇంగ్లీష్లో ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు. ఇది విషం లేని పాము అండి.
దయచేసి అన్ని పాములకి విషం ఉంటుందని చెప్పేసి కనబడిన పామునల్లా కొట్టి చంపకూడదండి. వన్యప్రాణులను రక్షించండి ప్లీజ్ అండి. మీలో ఏ ఒక్కరికి స్నేక్ సమస్య వచ్చినా నా నెంబర్కి కాల్ చేయండి 8341776550. ఓకే అండి. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, స్నేక్ కొండలరావు అని టైప్ చేస్తే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరు చూడగలరు. చూడండి, ఆడుతాయి, వాటికి ప్రమాదం అనిపిస్తే కరవడానికి ట్రై చేస్తాయండి. ఇటువంటి మూగజీవుల్ని మనం రక్షించడమే కరెక్ట్ అండి నాకు తెలిసినంత వరకు. విషపూరితమైన పాములు కరిచినప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఎస్వి యాంటీ స్నేక్ వీనమ్ అనే ఇంజెక్షన్ దొరుకుతుందండి. మీరు కంగారు పడవలసిన పని లేదు. విషపూరితమైన పాము కరిచినప్పుడు మంత్రాలు తంత్రాలను నమ్మి తాబీదులను నమ్మి సమయాన్ని వృధా చేసుకోకండి. నేరుగా డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఎవరు ట్రై చేయకండి. డోంట్ ట్రై దిస్. నేను ఎందుకు చేస్తానంటే ఇవి ఎలా కరుస్తాయి, మనుషుల్ని ఎలా అటాక్ చేస్తాయి అని మీరు తెలుసుకోవడం కోసం నేను ఈ దృశ్యాన్ని చూపిస్తున్నానండి. సారీ ఫ్రెండ్స్. నాన్న మీ ముగ్గురు నా వెనకాల ఉన్నారా వీడియో ఫోటో. ఓకే నాన్న, బాయ్. ఒక జీవన్ రక్షించాము. జీవన్ రక్షించాము.